హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ హరివిల్లు యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ నేను మీకు చూపించబోయేటటువంటి రెసిపీ ఉల్లిపాయ పకోడీ అండి. సో నేను దీనికి ముందుగా రెడీ చేసుకున్నటువంటివి ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ 2 నుంచి 3 పెద్ద ఉల్లిపాయలు మంచిగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఉప్పు, కారం, బియ్యం పిండి, జీలకర్ర, శనగపిండి. నేను ఇవాళ 1/2 కిలో శనగపిండి తీసుకున్నానండి. 1/2 కిలో శనగపిండికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. కావాలి అంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. నేను బియ్యం పిండి కొంచెం వేస్తాను, ఎందుకు అంటే కొంచెం క్రంచీనెస్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అట్లాగే నేను ఎలాంటి సోడా ఉప్పుని యాడ్ చేయడం లేదండి. ముందుగానే మనం వేడి నూనెని కాగపెడతాం కదా, ఒక గుంటగరిటెతో ఒక హాఫ్ గుంటగరిటెని మనం పిండిలో వేసి కలుపుకున్నాము అంటే గుల్లగా కూడా వస్తాయి, క్రంచీగా వస్తాయి. సో ఇప్పుడు నేను 1 బై 1 తరిగి పెట్టుకున్నటువంటివన్నీ కూడా 1 బై 1 వేసేసుకొని పిండిని మంచిగా సాఫ్ట్గా మనం ఇలా చేతితో వేస్తే జారేలాగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. సో ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడే ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్కి పెద్ద మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదండి, మనకి నచ్చినట్టుగా వేసుకుంటే సరిపోతుంది, పిండిని బట్టి, క్వాంటిటీని బట్టి. చూసారంటే ఇలా కలుపుకోవాలి. సో మంచిగా సాఫ్ట్గా అంటే కలుపుకుంటే ఏంటంటే మెత్తగా ఉంటాయి. మీకు లేదు కరకరలాడాలి అనుకుంటే కనుక మీరు కొంచెం గట్టిగా కలపండి పిండిని, అంటే వాటర్ క్వాంటిటీని తగ్గించండి, బియ్యం పిండి క్వాంటిటీని పెంచండి, అప్పుడు మనకి కరకరలాడుతాయి. సో ముందుగానే మనం ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes మరగపెట్టుకొని ఉంచుకొని పకోడీ వేసుకుంటే చాలా బాగా ఫైన్గా ఫ్రై అయిపోతాయి. సో తప్పనిసరిగా ఒకసారి ఇలా ట్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో 15 days 20 daysకి ఒకసారి పిల్లలకి ఇట్లా ఆయిల్ ఫుడ్ని వన్స్ అవైల్ పెట్టొచ్చండి, ఏం కాదు. ఆ బయట ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవి అడగకుండా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మనం ఇంట్లో చేసి పెట్టినవి కాబట్టి హెల్తీగాను ఉంటుంది, అండ్ పిల్లలు కూడా తింటారు, అండ్ బయట ఫుడ్స్ని మెయిన్గా అవాయిడ్ చేస్తారు. దానివల్ల వాళ్ళ హెల్తే బాగుంటుంది. సో కాకపోతే మనం కొంచెం ఓపికగా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ పెట్టడము, ఆరెల్స్ హాలిడే ఉన్నప్పుడు చేసి పెట్టడము చేస్తే సరిపోతుంది. అండ్ ఒకసారి అందరూ ఇలా ట్రై చేయండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు, నేనేం వేయలేదు. దిస్ ఇస్ అ బేసిక్ ఆనియన్ పకోడీ, మన నానమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు చేసే నేను ప్రొసీజర్లో చేశాను. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి వేడిగా సర్వ్ చేసి పెట్టారు అంటే శుభ్రంగా తినేస్తారు. మా పాపకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసి పెడితే. సో బయట వాటికన్నా ఇలా చేసి పెట్టు అమ్మ, నేను తింటాను అని అడుగుతూ ఉంటుంది. చూసారంటే చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చాయో, కరకరలాడుతూ. అప్పుడు పిల్లలు బయట ఫుడ్స్ని అడగరు. తప్పకుండా ఒకసారి అందరూ ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయి అని చెప్పి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణ హరివిల్లు యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎంకరేజ్ చేశారు అంటే ఇలాంటి ఫుడ్స్ని చాలా అంటే చాలా నేను మీకు పెట్టేలాగా, సెండ్ చేసేలాగా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.